శుభం భయాత్. శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలో రాహు యొక్క ప్రభావము, ద్వితీయంలో గురుడు యొక్క అనుగ్రహము, సప్తమంలో కేతు యొక్క ప్రభావము, లాభంలో కుజుడు, శుక్రుడు, బుధుడు యొక్క ప్రభావం పాజిటివ్గా ఉంది. వ్యయంలో రవిశనుల యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. రాశిలో రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ రాహు ఒక మాయా ప్రపంచంలో తిప్పుతుంటాడు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇంత లాభాలు వస్తాయి, ఈ ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళండి, ఇందులో సక్సెస్ ఉంటుంది, ఈ అగ్రిమెంట్ చేసుకోండి, దీనివల్ల లాభాలు ఉంటాయి, ఇలా రకరకాల ఒక మాయా ఆలోచనస్ మైండ్లో తీసుకొస్తుంటాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడం చాలా కష్టం ఉంటుంది. అంచేత మీ కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యులందరితో మీరు ఎవరైతే కుటుంబంగా భావిస్తారో మిత్రుడు కానీ వీళ్ళ సలహాలు తీసుకుని ఆ సలహాల ప్రకారము కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ కొత్త వ్యాపార ప్రయత్నాలు కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ సొంత ఆలోచనలు మాత్రం ఏమాత్రం అనుకూలమైన వాతావరణం కనిపించట్లేదు. మీకు ఏమైనా ఆలోచన వస్తే ఆ ఆలోచన స్నేహితులతో పంచుకోండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులతో పంచుకొని అది కరెక్టా కాదా, ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మీకు ఉద్యోగం వచ్చింది, అది కరెక్టా కాదా అని స్నేహితులను అడుగుని కరెక్ట్గా తెలుసుకుని దాన్ని బట్టి ఆ ఉద్యోగాన్ని జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మీ సొంతంగా వెళ్ళిపోదామని అనుకుంటే మాత్రం అందులో మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ఆలోచన ప్రకారం ఒక రాహు మీ నెత్తి మీద ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక మాయా ప్రపంచాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. మీ కుటుంబ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి, మిత్రస్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గురువు అన్నవాడు మంచి సలహా ఇస్తాడు. అంచేత మిత్రులను కానీ స్నేహితులు కానీ లేకపోతే మన బంధువులు కానీ సలహాలు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి మార్పులు చేర్పు గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే వ్యవహారంలో కూడా కన్సల్ట్ చేయడం అని కూడా మనం ఎంత తెలివైన వాళ్ళన్నా ఎంత మేధస్సు మనకున్నప్పటికీ కూడా క్రాస్ చెక్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజర్స్ కన్సల్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ వాస్తు తెలిసిన వాళ్ళు కన్సల్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మీ మిత్రులను చక్కగా కన్సల్ట్ చేయడం, ఆ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే గురువు యొక్క అనుగుణం ఉన్నాడు. అలా ఎవరిని కన్సల్ట్ చేస్తాం వాడు గురువుతో సమానం. ఎందుకంటే గురువు సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. సో వాళ్ళ సలహాలు ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయడం ప్రయత్నం చేయండి. మీ సొంత సలహాలతో ముందుకు వెళ్ళడానికి 15 రోజులు అనుకుంటే అది మిస్ఫేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంత అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు కూడా అనుకూల వాతావరణం కనబడుతున్నాయి. ఖర్చు మాత్రం విపరీతంగా కనబడుతుంది. బికాస్ రవిశనులు ఇద్దరు 12 ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొట్టాడుకుంటారు, మన చేత ఖర్చు పెట్టిస్తారు. అంటే అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది, గ్రహ యుద్ధం అంటారు, అటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మనల్ని స్పెండ్ చేయిస్తారు అనమాట. అంటే ఇండైరెక్ట్గా ఖర్చులు జరిగే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఏదో జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన అపార్ట్మెంట్ ఉంది, యుద్ధం జరుగుతుంది, కింద ఏదో జరుగుతుంది ఇబ్బంది, దానివల్ల ఏదో రిపేర్ అవుతుంది, అందరికీ చేయబడుతుంది. మనం పార్టిసిపేట్ చేసినా చెప్పినా అందరూ వంతు ఎంతో కొంత అమౌంట్ మనం కట్టాల్సి వస్తుంది కదా. అలా ఇండైరెక్ట్ లాసెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త పడాలి. అలాగే ఏంటంటే మనకు ఏకాదశంలో ఉన్న కుజుడు లాభాన్ని ఇస్తానంటాడు, కానీ శుక్రబుధులు మేధస్సును పాడు చేస్తాడు. సో మన ఆలోచన అంతటికీ కూడా కొంత లాభం వస్తుంది, కానీ మన ఆలోచనలో ఇంకోటి యొక్క ఆలోచనతో కలిపి చేయగలిగితే సక్సెస్ఫుల్ అవుతాము. ఒక్కొక్కసారి ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాము సినిమాలు హిట్ అవ్వకపోవడానికి కారణం ఏంటి, హిట్ ఎందుకు అవుతున్నాయి అంటే సౌత్ ఇండియన్ వాడు తీసుకెళ్ళి నార్త్ ఇండియన్ వాడు కొన్ని యాడ్ చేసుకుంటాడు. అంటే నార్త్ సౌత్ రెండు కలవాలి. అలాగే నార్త్ ఇండియన్స్ ఏం చేస్తున్నారు, సౌత్ ఇండియన్ హీరోని ఒకరికి యాడ్ చేసుకుంటున్నారు సినిమాలో. కనీసం అలా యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కవరేజ్ అవుతుంది, సినిమా హిట్ అవుతుంది, వాళ్ళకి కావాల్సిన ధనం వాళ్ళకి వస్తుంది కదా. పూర్వం ఇట్లా అంటే కల్చర్ లేకుండా ఇప్పుడు కొత్త కల్చర్ ఇలా జరుగుతుంది. అలాగే ఏంటంటే ఒక యోగం రావాలి అని అనుకున్నప్పుడంటే ఈ యొక్క జాతకుడికి ఎంతో కొంత మనం సలహాలు తీసుకోవడమే కాకుండా కలుపుకోవడం అన్నమాట ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఆరోగ్య విషయానికి వచ్చినప్పటికీ మాత్రం మనకు కేతు ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఇది కనబడలేదు. స్ట్రెస్కి లోన్ అవుతారు తప్ప అనారోగ్యానికి సంబంధించి ఎటువంటి దోషాలు కనిపించట్లేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు రాహు అన్నది ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి రాస్యాధిపతి అంటే గురుడు యొక్క అనుగ్రహం పొందడానికి గురు మంత్ర సాధన, ఎవరు మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఇంకో ఏడాది పాటు తప్పదు మీకు, ఎందుకంటే రాహు యొక్క ప్రభావం మీ నెత్తి మీద ఏడాది ఉంటుంది ఇంకా. సో సాధన చేసుకోవడం వల్ల మీరు తీసుకుంటే నిర్ణయానికి ఒక మార్గం కనబడే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఇండస్ట్రీలో వాళ్ళనుకోండి ఎవరికైనా లాభదాయకంగా ఉంటుంది, కానీ నిర్ణయం అనేది 1-2 సార్లు కన్సల్ట్ చేసి ఫైనలైజ్ చేసుకోండి 15 రోజుల్లో, లేకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. అగ్రిమెంట్స్, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్స్ రాసుకోవాల్సిన రాసుకోండి. ఏది చేసినా థర్డ్ పార్టీని కన్సల్ట్ చేసి మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కొంత హెవీ నష్టాన్ని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
అన్నదమ్ములు అక్కచెల్లెల దగ్గర నుండి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, వివాహ వ్యవస్థకు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. ఉపనయన సంస్కారాలు కూడా మార్గాలు కనబడుతుంది. చక్కగా చేసుకుంటూ వెళ్తారు, ఏ భయం లేదు. మిత్రుడు అన్నవాడు ఎవడు అన్నా అంటే ఆ మిత్రుడు ఇప్పుడు సహాయకరంగా ఉంటాడు కాబట్టి మిత్రుడిని నమ్మండి, డెఫినెట్గా లాభదాయకంగా ఉంటుంది. గణపతి మంత్రాన్ని కానీ గురు మంత్రాన్ని కానీ చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.